బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే 5 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. నేడు రాష్ట్రానికి వస్తున్న ఆయన ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖ్య నేతలతో భేటీ, హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ఇంటింటి ప్రచారం వంటి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. మాణిక్రావు ఠాక్రే ఈ రోజు సూర్యాపేట జిల్లా కోదాడ, బుధవారం ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో పాటు నల్గొండ లోక్సభ సెగ్మెంట్ ముఖ్య నేతలతో ఆయన భేటీ అవుతారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ఇంటింటి ప్రచారంలో పాల్గొంటారు. అక్కడి నుంచి ములుగు వెళ్తారు. ఇటీవల మరణించిన డీసీసీ ప్రెసిడెంట్ కుమారస్వామి కుటుంబాన్ని గురువారం పరామర్శిస్తారు. అక్కడి నుంచి వరంగల్ వెళ్లి బీఆర్ఎస్ నేతల దాడిలో గాయపడిన యూత్ కాంగ్రెస్ నేత తోట పవన్ ను పరామర్శిస్తారు. మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 86వ జయంతి వేడుకల్లోనూ పాల్గొంటారు. అదే రోజు హైదరాబాద్ చేరుకుంటారు. శుక్రవారం పార్టీ ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులు ముఖ్య నేతలతో సమావేశమవుతారు. శనివారం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ, పార్టీ మండల అధ్యక్షులతో సమావేశం కానున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, చెప్పండి. మాణిక్రావు ఠాక్రే కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జ్ మొత్తానికి 5 రోజుల పర్యటనలో రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నారు. అలాగే హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ఇంటింటి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. అలాగే బుధవారం నల్గొండ జిల్లా నేతలతో పాటు హాత్ సే హాత్ జోడో నుంచి అక్కడ నుంచి ములుగు కూడా వెళ్లి అక్కడ ప్రచారంలో పాల్గొంటున్నట్టుగా తెలుస్తుంది. అలాగే కాంగ్రెస్ నేత పవన్ ను కూడా పరామర్శిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇటీవల దాడి సంఘటన నేపథ్యంలో. మొత్తానికి ఈ 5 రోజుల పర్యటనలో మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ఈ గతంలో అంటే ఇప్పటికే ఆయన 3 సార్లు హైదరాబాద్ పర్యటన చేపట్టారు. ప్రస్తుతం అంటే కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అసంతృప్తులు కావచ్చు, అసమ్మతి సెగలు కావచ్చు, అంతా రూపుమాపేందుకు ఆయన ఏఐసీసీ అధిష్టాన నిర్ణయం మేరకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మాణిక్రావు ఠాక్రే ఇప్పటికే గాంధీ భవన్ లో అక్కడ కాంగ్రెస్ ముఖ్య నేతలతో పాటు సీనియర్ నేతలతో సమావేశమైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పటికే ఆయన 3 సార్లు ఇక్కడ కాంగ్రెస్ నేతలతో భేటీ అయిన పరిస్థితి ఉంది. అలాగే ఈ రోజు అంటే మరోసారి హైదరాబాద్ కి ఈ రోజు రానున్నారు. అయితే ఈ పర్యటనలో భాగంగా 5 రోజుల పర్యటన ఆయన తెలంగాణ వ్యాప్తంగా కూడా చేపట్టనున్నారు. అయితే ప్రధానంగా ఈ రోజు మాణిక్రావు ఠాక్రే సాయంత్రానికి తెలంగాణ చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కోదాడ వెళ్ళారు. కోదాడనే ఈ రోజు కోదాడలో ఆయన స్టే చేశారు. అంటే రేపు చూడొచ్చు నల్గొండ ఆ సెగ్మెంట్ లోని పార్లమెంట్ ముఖ్య నేతలతో కావచ్చు, అలాగే నల్గొండ లోక్సభ స్థానానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, అలాగే ఆ లోకల్లో ఉన్న కాంగ్రెస్ లీడర్ తో పాటు అందరూ 1-to-1 గా ఆయన భేటీ అయ్యే పరిస్థితి అది కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూడొచ్చు ఏదైతే జరిగిన బైపోల్ ఎన్నికల్లో మునుగోడులో కాంగ్రెస్ పార్టీ పరాజయం చెందిందని చెప్పొచ్చు. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న నల్గొండ జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లా వేదికగానే కాంగ్రెస్ పార్టీలో హేమాహేమిలు కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అదే ఏదైతే జానారెడ్డి కావచ్చు, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, అలాగే అంటే దామోదర్ రెడ్డి కావచ్చు, ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా నల్గొండ నుంచే ఉన్నారు. నల్గొండకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా నల్గొండనే అంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో తెలంగాణ వ్యాప్తంగా నల్గొండ అని చెప్పొచ్చు. ఈ రోజు అయితే మాణిక్రావు ఠాక్రే నల్గొండ జిల్లా రేపు ఈ రోజు కోదాడ చేరుకుంటారు. రేపు నల్గొండ జిల్లా నేతలతో కూడా ఆయన 1-to-1 గా భేటీ అయ్యే పరిస్థితి ఉంది. ప్రధానంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉన్నది, కాంగ్రెస్ పరిస్థితి ఎలాగా అంటే మనం ఏ విధమైన వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతాలను ప్రజలకు ఏ విధంగా చేరవేస్తున్నాయి, ఇక్కడ పరిస్థితులు తాజా పరిస్థితులు ఏంటిది అనే దానిపైన కూడా ఆయన వారితో భేటీ అయి చర్చించే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏదైతే రేవంత్ రెడ్డి అది చేపడుతున్న హాత్ సే హాత్ జోడో కావచ్చు, అలాగే ఏదైతే భారత్ జోడో యాత్ర, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు అనుగుణంగా తెలంగాణ దేశవ్యాప్తంగా చేపడుతున్న హాత్ సే హాత్ జోడో భాగంగా ఆయన ఇక్కడ రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపడుతున్న హాత్ సే హాత్ జోడో, అలాగే జిల్లాలో కూడా సెగ్మెంట్లలో నిర్వహిస్తున్న హాత్ సే హాత్ జోడో కార్యక్రమాలను
ప్రధానంగా నల్గొండ జిల్లాకు చూస్తే అంటే ఇప్పటికే జానారెడ్డి కూడా ఈ ఆర్సీఆర్ పాదయాత్రను ప్రారంభించడం జరిగింది. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రేపు లేదా ఎల్లుండి పాదయాత్రకు స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా రేపు ఆయన ఈ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. భేటీ అయిన సాయంత్రానికి ఆయన ఇంటింటికి వెళ్లి ఆర్సీఆర్ జోడో భాగంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఏంటి, ప్రజలకు అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ఇంటింటికి ప్రచారంలో భాగంగా మాణిక్రావు ఠాక్రే రేపు ఆర్సీఆర్ జోడోలో పాల్గొంటారు. అలాగే రేపు అయితే ఎల్లుండి ఆయన మూలుగు చేరుకుంటే మూలుగు నుంచి కూడా ప్రధానంగా మూలుగులో ఉన్న ఏదైతే డిసిసి నేతలతో ఫ్యామిలీ అయితే మూలుగు మొన్న తాజాగా చనిపోయిన కుమారస్వామి మాజీ స్పీకర్ కుమారస్వామి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అలాగే నుంచి అక్కడి నుంచి వరంగల్ చేరుకుంటారు. వరంగల్ నుంచి ఏదైతే బీఆర్ఎస్ నేతలతో గాయపడిన తోట ప్రవీణ్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు తోట పవన్ కుటుంబాన్ని పరామర్శించడం జరుగుతుంది. అలాగే అక్కడి నుంచి ఆయన ఏదైతే దుదిలపల్లి శ్రీపాదారావు మాజీ ఫార్మర్ స్పీకర్ ఆయన జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే మనం చూడొచ్చు అంటే మూడవ తేదీ రోజైన గాంధీ భవన్ చేరుకుంటారు. గాంధీ భవన్ లో ఏఐసిసి సెక్రటరీలు కావచ్చు, కార్యదర్శులు కావచ్చు 1-to-1 గా భేటీ అవుతారు. అలాగే ధరణికి సంబంధించిన కోఆర్డినేటర్లు కావచ్చు, ఎల్డీఎంఆర్ఎస్సి కోఆర్డినేటర్లు కావచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే పౌర యాత్రతో పేరుతో తెలంగాణ ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా ఇక్కడ ధరణి సమస్యలు కావచ్చు, అలాగే పోడు భూముల వ్యవహారం కావచ్చు, ఇలాంటి సంబంధించిన దానిపైన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అక్కడ చీఫ్ సెక్రటరీ కానీ పలు విధాల వాళ్ళు వినతి పత్రాలు అందించడం జరిగింది. అయితే ధరణి సమస్యను ధరణి పోర్టను రద్దు చేసి లేదంటే ధరణిలో ఉన్న కొన్ని లొసుగులను తొలగించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ పోరు చేస్తున్న పరిస్థితి అయితే దీనిపైన ఏఐసిసి అంటే కోఆర్డినేటర్ తో కూడా ఆయన ధరణి సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ధరణి వల్ల ఈ రైతులు పడుతున్న ఇబ్బందుల పైన ఏ విధంగా మన కార్యాచరణ రూపొందించాలి, భవిష్యత్ కార్యాచరణ పైన కూడా ఆయన వాళ్ళతో భేటీ అయి చర్చించున్నారు. దానికి సంబంధించి కూడా అంటే అలాగే మళ్ళా 4వ తేదీ ఏదైతే 4వ తేదీ శనివారం రోజు 4వ తేదీ డిసిసి ప్రెసిడెంట్ అలాగే మండల ప్రెసిడెంట్ తో కూడా భేటీ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ప్రధానంగా చూడవచ్చు ఏదైతే ప్లీనరీ మీటింగ్ మొన్న 3 రోజుల పాటు ప్లీనరీ మీటింగ్ లో జరిగిన నిర్ణయాల మేరకు అయితే పార్లమెంట్ లో కావచ్చు, ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకురావాలి. ఏదైతే బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి చేజించుకోవాలి దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. దీనిపైన ఇప్పటికే యాక్షన్ ప్లాన్ కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇదైతే ఆర్సీఆర్ జోడో యాత్ర కావచ్చు, ఈ 2 నెలల పాటు తర్వాత వేరొక పౌర యాత్ర పేరుతో ఇక్కడ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా 3వ తేదీ నుంచి కూడా ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ గాంధీ భవన్ వేదిక గాంధీ భవన్ వరకు మరో పాదయాత్ర కూడా ప్రారంభించడం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల బరిలో నిచ్చేందుకు ఫోకస్ పెట్టిందని చెప్పవచ్చు. ప్రధానంగా కార్యక్రమాలు చూడవచ్చు, ఇక్కడ ఆర్సీఆర్ జోడో కావచ్చు ప్రధానంగా లేదా ప్లీనరీ మీటింగ్ లో చర్చించిన దానిపైన కూడా 1-to-1 గా డోర్ టు డోర్ వెళ్లి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కావచ్చు ప్రజల్లో ఉన్న అంటే గ్రామానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను తీసుకుపోయే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపిస్తుందని చెప్పొచ్చు. ఇందులో భాగంగానే గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఏఐసిసి మాణిక్రావు ఠాక్రే ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఇన్ఛార్జ్ గా వేరుస్తున్నప్పుడు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కొన్ని అసంతృప్తి సెగలు వినిపించాయి. దానికి సంబంధించి కూడా వాళ్ళతో 1-to-1 గా భేటీ అయ్యి వాళ్ళ అసంతృప్తి సెగలు రూపుమాపిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అలాగే ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ 5 రోజుల పర్యటనలో భాగంగా ప్రధానంగా ఎన్నికల టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలో ఏ విధంగా ఉన్న దానిపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి సర్వే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సర్వేలో భాగంగా వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ఇక్కడ వరంగల్ కావచ్చు, మూలుగు కావచ్చు, ఇక్కడ నల్గొండ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ ఏ సెగ్మెంట్ లో గెలిస్తే దానిపైన కూడా ప్రధానంగా దృష్టి పెట్టి అక్కడ నేతలను కూడా సమాయత్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. శేషం. రైట్, థ్యాంక్ యూ హరీష్.